కాపు సోంపురం 2లో శిథిలావస్థలో మంచినీటి సరఫరా పథకం ట్యాంక్ పక్కనే ప్రభుత్వ పాఠశాల. భయాందోళనలో విద్యార్థులు, గ్రామస్తులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కాపు సోంపురం 2 గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గ్రామంలోని మంచినీటి ట్యాంక్ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడటంతో పాటు ట్యాంక్ పైకి వెళ్లే మెట్లు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ కారణంగా గత 2 ఏళ్లుగా ట్యాంక్లో బీచింగ్ వేసే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు నాసిరకం నీరు తాగాల్సి వస్తోంది. దీంతో ప్రజలు తరచూ వ్యాధులకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో శిథిలావస్థలో ఉన్న ఈ మంచినీటి ట్యాంక్ పక్కనే ఒక ప్రభుత్వ పాఠశాల ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజలు కోరుతున్నారు. సోంపురం గ్రామం అది కెల్లంపాలెం పంచాయతీ, ఎస్కోట్ మండలం, విజయనగరం జిల్లా. మాకు నీటికి 20 సంవత్సరాలు అయింది ఈ ట్యాంక్ కట్టి. గత 2 సంవత్సరాల నుంచి బీచింగ్ కలపడానికి కూడా ఇబ్బంది పడుతుందన్నమాట. పక్కన స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది, దానికి అటాచ్మెంట్ ఉంది. ఇది అలాగే మరి ట్యాంక్ చూస్తున్నారు కదా, గడ్డి గట్రా బలిసేసి ఉన్నది. అది పంచాయతీ వాళ్ళు కూడా అది ఎక్కడానికి కూడా భయపడుతున్నారు, దానికి ట్యాంక్ పైకి ఎక్కడానికి కూడా. ఏ అధికారులు కూడా 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము ఆల్రెడీ. ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది పరిస్థితిలో కూడా ఉన్నాము. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏ టైంలో ఎలా పడిపోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నాం కూడా. చిన్నపిల్లలు గడిగడికి వెళ్తారు, ఏ వాటర్కైనా వాళ్ళకి తెలిసింది కొంత, తెలియని కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. మాకు త్వరగా 2 సంవత్సరాలు బీచింగ్ కలపడానికి కూడా అవకాశం లేకపోయిన పరిస్థితుల్లో అదే వాటర్ మా 2 సంవత్సరాల సుమారుగా 150 కుటుంబాలు తాగుతున్నాం అదే వాటర్ని. దానివల్ల ఈరోజు కొంచెం ఇదివరకు అయితే బాగానే ఉండేది, కొంచెం ఫీవర్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఆ బీచింగ్ కలుపుకోవడం వల్ల. మరి అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.